ఈ లోకంలో దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించారు అంటారు. అది ఎంత నిజమో ఈరోజు మీకు అర్థమవుతుంది. మనకు ఏదైనా కష్టం వస్తే మనం కుప్పకూలిపోతాం. కానీ తన బిడ్డకు నష్టం వస్తే ఆ అమ్మ ఎముడితోనైనా పోరాడుతుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ విన్నాక మీరు మీ అమ్మను గట్టిగా హత్తుకుంటారు. కళ్ళలో నీరు తిరగకుండా ఈ కథను మీరు పూర్తి చేయలేరు. ఇది కేవలం ఒక కథ కాదు, ఆశ కోల్పోని ఒక తల్లి నిరంతర యుద్ధం. ప్రాణం పోయే స్థితిలో ఉన్న తన బిడ్డను ఆ తల్లి ఎలా కాపాడుకుందో చూస్తే ఆశ అనేది ఎంత బలమైనదో మీకు అర్థమవుతుంది. ఒక చిన్న పల్లెటూరులో లక్ష్మి అనే ఆవిడ ఉండేది. లక్ష్మికి తన 5 ఏళ్ల కొడుకు శివ అంటే ప్రాణం. శివ చిన్నప్పుడే భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ శివను కంటికి రెప్పలా కాపాడుకునేది. శివ నవ్వుతుంటే లక్ష్మి తన కష్టాలన్నీ మర్చిపోయేది. కానీ ఒకరోజు విధి ఎక్కిరిచ్చింది. శివ ఆడుకుంటూ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. లక్ష్మి కంగారుగా పట్నం ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. పరీక్షలు చేసిన డాక్టర్లు బాంబు లాంటి వార్తను చెప్పారు. శివ గుండెల్లో రంధ్రం ఉంది, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది, లేదంటే బాబు బతకడం కష్టమని. లక్ష్మీ ప్రపంచం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. చేతిలో చిల్లు గవ్వలేదు, అడిగితే అప్పు ఇచ్చేవారు కూడా లేరు. అందరూ అన్నారు, లక్ష్మి నీ వల్ల కాదు, ఆశ వదులుకో, ఆ దేవుడే తీసుకుపోవాలని రాసిపెట్టాడు అని. కానీ లక్ష్మి ఆశ వదులుకోలేదు. నా బిడ్డ చావడానికి వీల్లేదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె పగలు కూలీ పని చేసింది, రాత్రులు రోడ్డు పక్కన పువ్వులు అమ్మేది, ఒంటి మీద ఉన్న చిన్నపాటి నగలు అమ్మేసింది, తనకున్న చిన్న రేకుల షెడ్డును కూడా తాకట్టు పెట్టింది. అయినా సగం డబ్బు కూడా రాలేదు. డాక్టర్లు గడువు ముగిసిపోతుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు లక్ష్మి ఒక సాహసం చేసింది. పట్నంలో ఉన్న ప్రతి ఇంటి తలుపు తట్టింది. నా బిడ్డను కాపాడండి అని కాళ్ళవేళ పడింది. ఎంతోమంది విసుక్కున్నారు, కొందరు వదిలించుకున్నారు. కానీ లక్ష్మి అవమానం లెక్క చేయలేదు. తన బిడ్డ ప్రాణం ముందు తన ఆత్మగౌరవం చిన్నదని భావించింది. ఆఖరి నిమిషం వరకు పోరాడింది. లక్ష్మి పట్టుదల చూసి ఊరి జనం, సోషల్ మీడియా ద్వారా తెలిసిన కొందరు దాతలు కదిలి వచ్చారు. రూపాయి కలిసి ఆపరేషన్ కావాల్సిన డబ్బు సమకూరింది. ఆపరేషన్ థియేటర్ బయట లక్ష్మి కన్నీళ్లతో ప్రార్థిస్తూ నిలబడింది. గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతో చెప్పారు, లక్ష్మి నీ నమ్మకమే గెలిచింది, శివ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు అని. శివ కళ్ళు తెరిచి అమ్మ అని పిలవగానే లక్ష్మి పడ్డ కష్టమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆశ కోల్పోకుండా పోరాడితే చావు అంచుల దాకా వెళ్ళిన ప్రాణాన్ని కూడా తిరిగి తెచ్చుకోవచ్చని లక్ష్మి నిరూపించింది. ఫ్రెండ్స్, లక్ష్మి కథ మనకిచ్చే సందేశం ఒకటే. జీవితంలో అన్నీ మూసుకుపోయా అనుకున్నప్పుడు కూడా ఆశ అనే ఒక చిన్న కిటికీ తెరిచే ఉంటుంది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీరు ప్రయత్నించడం ఆపకండి. అమ్మ ప్రేమకు మించిన మందు, ఆశకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో లేదు. మీరు ఓడిపోయామని అనుకున్న ప్రతిసారి మీకోసం పోరాడుతున్న మీ అమ్మను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆశ కోల్పోవద్దు. చీకటి తరువాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి గడ్డు పరిస్థితుల నుండి బయటపడ్డారా? మీ అమ్మ మీకు ఇచ్చిన ధైర్యం ఏంటి? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో ఆశ కోల్పోయిన ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. మరిన్ని ఇలాంటి మోటివేషన్ కథల కోసం మన జీవిత కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.